ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా లెవెల్ వచ్చింది అనమాట. కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తాం కదా, రీల్ అనేది రీచ్ అనేది రాదు. బూట్ తీస్తే ఇట్లా ఉంది చూడు, మన కాళ్ళు బురద బురద ఎట్లా అయినాయో. ఈ కెమెరామెన్ బాధ చూడ్రి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక్ ఆఫీషియల్. సో గైస్ ఈరోజు అయితే మనం ఎర్లీ మార్నింగ్ అయితే టైం వచ్చేసి అయితే 8 అవుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం ఏదైతే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి పెడుతున్నాం మనం అయితే బ్లాగ్. మనకైతే 10K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం అయితే రీల్స్ కి అయితే పోతున్నాం. ఇట్లా చూద్దాం. రీల్స్ కి అయితే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బాయ్ రీల్ చేయాలంటే. లెట్స్ వాచ్ ద వీడియో. సో గాయ్స్ ప్రెజెంట్ అయితే ఇప్పుడే వచ్చినాం మనం అయితే షూట్ లొకేషన్ దగ్గరికి. లొకేషన్ చూపిస్తా ఎట్లా ఉందో. మొత్తం నేచర్ గాయ్స్. ఇక్కడ దేవుడు కూడా ఉండు. ఇది వచ్చేసి లొకేషన్, రీల్స్ లొకేషన్. ఇగో వీళ్ళిద్దరు రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయ్. వీళ్ళిద్దరు ఇప్పుడు రీల్ అయిపోతున్నది. రీల్స్ కష్టాలు ఇవన్నీ చూసిర్రా, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఈ రీల్స్ కోసం. ఇగో ఇక్కడైతే బురదలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో లొకేషన్. పీస్ఫుల్గా ఉంది. ఇగో ఈయన చూడండి, ఇక్కడ పాడు జీవితము ఎవరు. ఇప్పుడైతే ట్రైన్ పోతుంది రైలు పట్టాల మీద. వీళ్ళు రీల్స్ మంచిగా చేస్తారు. ఇగో ఈ కెమెరామెన్ బాధ చూడ్రి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వీళ్ళేమో టేకుల మీద టేకులు చేస్తారు. టేక్ 46 పేరు ఉంచాలా చెప్పాలా? డోల్ మీద పేరు ఉంచాలా తూడిపేయాలా? ఏంది బా ఇది నాకు అర్థం కాకర్తా. డోల్ మీద పేరు ఉంచాలా తూడిపేయాలా? నాకు డోల్ మీద పేరు ఉంచాలా తీసేయాలా? 30 సెకండ్స్ రీల్ కోసం మేము గంట నుంచి ఇక్కడ చూడ్రి మమ్మల్ని. మేము చేసిన దానికన్నా కొంచెం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిర్రు కదా మా బాధలు ఎట్లున్నాయో. ఈయనగానే కనిపిస్తలేడు ఇలా. దానికి ఎదురుగుండు ఏం కాదు, దేని దిగబడదా దానికి ఎదురుగుండు బిహైండ్ ద సీన్స్ ఇది అంతా. రైట్ నేను చెప్తే టేక్ అన్నప్పుడు పట్టు. ఈమె చూడ్రి బిందెల నీళ్ళు పట్టరానంటే ఆమె కూడా నీళ్ళ పట్టించుకుంటుంది. రెడీ 3 2 3 రెడీ అన్నాడు. రెడీ ఇద్దరు పడుతుంది ట్రైన్లా. ఆయననేమో బురద పొలాలకు దిగిండు, ఇదేమో ఈడ. ఇవన్నీ బిహైండ్ ద సీన్స్. సో గాయస్ ఈ బురద పొలాలు ఏందో ఏమో రీల్ కష్టాలు అయితే ఎంత ఉంటాయి అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఇట్లా రీల్స్ తీసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట, మనలా వంటి వాళ్ళకి. కానీ ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తాం కదా,
రీల్ అనేది రీచ్ అనేది రాదు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనం ఏమంటారు నార్మల్ గా తీసే పోస్ట్ చేసాం ఇంకో రీచ్ అనేది వస్తుంది. ట్రాక్టర్ ఉంది, ఇప్పుడు ఆ ట్రాక్టర్ కాడ తీయాలని. ఇవ రాంబాయ్ రాజుబాయ్ ఇట్లా చాలా ఉంటుంది గాయ్స్. జర సపోర్ట్ చేయండి, మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉందన్నమాట. మీకు కూడా ఎవరికన్నా వీడియో తీయడానికి అబ్బాయి కావాలి అని అంటే సాత్విక్ అఫీషియల్ని ఇవ్వండి, వచ్చి చేస్తాడు మీకు కూడా మంచి మంచి రీల్స్. ఎవరికైనా రీల్స్ తీయడానికి కావాలి, ఎడిటింగ్కి కావాలి అని అంటే సాత్విక్ అఫీషియల్ని ఇన్వైట్ చేయండి. మీకు రీల్ అండ్ వీడియోస్ తీసి మంచిగా ఎడిటింగ్ చేస్తాడు, మన బడ్జెట్లోనే తీస్తాడు. వావ్, ఇది చూసారా? ఈ 30 సెకండ్స్ రీల్ కోసం మేము ఎంత ఇలా చేస్తున్నాము. ఇగో ఈ బురద పొలాలల్లో మేము చంటిననే. సో గాయ్స్ ఈ క్లిప్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ అనిపిస్తుంది నాకైతే. ఒకసారి చూడండి, సినిమా లెవెల్ వచ్చింది అనమాట. సినిమా అట్లా ఉంటుంది మనది కూడా. రాజు వెడ్స్ రాంబాయ్, వీరిద్దరే రాంబాయ్ రాజు అప్డేట్. సో గాయ్స్ వీడియో కష్టాలు చూడ వాళ్ళు అంత దూరం మన ఈ నుంచి ఇట్లా తీసిన మామూలు ఉండదు. రెడీ బ్రో, యాక్షన్ చేయి. రెడీ. సో గాయ్స్ గో షూట్ తీస్తే ఇట్లా ఉంది చూడు, మన కాళ్ళు బురద ఎట్లా అయినాయో ఇట్లా ఉంటుంది గాయ్స్. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ మనదే అనమాట. ఇప్పుడు రీల్ మనం కూడా తీయాలి కదా, మనం కూడా. కానీ పొలాలలో వేరే ఉంటుంది బ్రో, ఆ వైబ్ వేరే ఉంటుంది. చిన్నప్పుడు ఏమో పోయేది ఆట ఆడుకునేది, ఇప్పుడు అంత లేదు అంటదు లైట్ మళ్ళీ బయట వేసిన చాలు. వీళ్ళదైతే అయిపోయింది. ఇప్పుడు రాంబాయ్ బెడ్స్ రాజు బెడ్స్ రాంబాయ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనది కూడా అదే కంటెంట్ ఉంది. సో గాయ్స్ ఇప్పుడే ప్రెజెంట్ అయితే ఒక ఆడైతే లొకేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే వేరే లొకేషన్కి అయితే వచ్చిన లొకేషన్ వచ్చి చూడండి, టెంపుల్ వైబ్ ఉంది. ఈ టెంపుల్ వైబ్లో ఇప్పుడు మనం ఇంకో రాజు బెడ్స్ ఇంకో రాంబాయ్ వస్తుంది అనమాట. గాయ్స్ హలో గైస్ చూడండి, ఒక రీల్ అయితే చేస్తున్నారు. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా. దీని మీద ఏం చేస్తారో ఏమో, జస్ట్ దీన్ని వాక్ చేద్దాం అనుకున్నాం. దీని మీద వాక్ చేస్తాడంట గైస్. ఒక వాక్ రాంబాయ్ నువ్వు నాకు అడుగు పని ఇప్పుడు. కావలుంటా
అబ్బాయి నీ మీద నాకు మనసాయనే. సో గాయస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మన షూట్ అయితే అయిపోయింది అనమాట. పోయేటప్పుడు ఎంత ఎనర్జీగా ఉందో ఇప్పుడు చూడండి గాయస్, మొత్తం సోగా అంటే నిద్ర వస్తుంది. మన వీడియో వచ్చేసి కంటెంట్ ఈరోజు వచ్చి మనం అయితే రాజు బెట్స్ రాంబాయ్ అనేది అయితే తీసామన్నమాట ఇద్దరం. ఈ వ్లాగ్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ అనిపిస్తుంది. మొత్తం ఎట్లా అంటే హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. నేనైతే చాలా బురదలకు దిగి ఇవన్నీ తిరిగే లోప జర ఓ జర మనకైతే లైక్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, జర మనకు సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి అయితే వీడియోలు బ్లాగ్స్ అయితే మనకు కంటిన్యూగా పెడతాం. మనం అయితే ఇప్పటి నుంచి అయితే 10Kకి దగ్గరలో ఉన్నాం మనం. 10K కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. లవ్ యూ గాయస్. బాయ్.